వాహనమిత్ర పథకానికి సంబంధించి చూసినట్లయితే, ఎవరైతే సొంతంగా ఆటో రిక్షా గానీ, మ్యాక్సీ క్యాబ్ గానీ, లేదంటే మోటార్ క్యాబ్ గానీ, ఇలాంటి వాహనాలు కలిగిన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో, వారికి ఏపీ ప్రభుత్వం వచ్చేసి రూ. 15,000 ఆర్థిక సహాయం అయితే అందివ్వనుంది. గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ హయాంలో వాహనమిత్ర పథకం ద్వారా రూ. 10,000 అయితే అందించారు కదా! ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి అదే పథకం ద్వారా ఎవరైతే ఈ ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి రూ. 15,000 ఆర్థిక సహాయాన్నయితే ఈ పథకం ద్వారా అక్టోబర్ 1వ తేదీనైతే అందివ్వనుంది. ఇక ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఈ వివరాలతో పాటు వెహికల్‌కి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ అలాగే స ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వంటివైతే అవసరమవుతాయి. ఈ వెహికల్ అనేది ఏపీలో రిజిస్ట్రేషన్ అయితే అయ్యుండాలి. అలాంటి వారు మాత్రమే ఈ స్కీమ్‌కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే 6 స్టెప్ వాలిడేషన్ కూడా ఎలిజిబుల్ అయ్యుండాలి. అంటే గత ప్రభుత్వంలో 6 స్టెప్ వాలిడేషన్ అయితే ఉండేది కదా! అంటే భూమి అనేది తక్కువ ఉండాలి. 300 యూనిట్ల లోపు ఎలక్ట్రిసిటీ బిల్ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. ఇలాంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అయ్యి ఎలిజిబుల్ అయిన వారికి మాత్రమే ఈ పథకం ద్వారా అక్టోబర్ 1వ తేదీన రూ. 15,000 అయితే అందుతాయి. ఈ వాహనమిత్ర పథకానికి సంబంధించి గతంలో లబ్ధి పొందిన వారితో పాటు ఎవరైతే కొత్తగా అప్లై చేయాలనుకుంటున్నారో వారికి కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారికి మాత్రం సెప్టెంబర్ 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 19వ తేదీ వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెప్టెంబర్ 22వ తేదీన వచ్చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 24వ తేదీన ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అక్టోబర్ 1వ తేదీన ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రస్తుతానికైతే 2,90,000 మంది రాష్ట్రం మొత్తం మీద ఈ పథకానికైతే ఎలిజిబుల్ అవుతారని అయితే ప్రభుత్వం అయితే అంచనా అయితే వేసింది.